జై శ్రీమన్నారాయణ. జై జై శ్రీమన్నారాయణ. ప్రియ భాగవతోత్తములారా, తిరుప్పల్లాండు ఒక అద్భుతమైనటువంటి దివ్య ప్రబంధం. ఆళ్వార్లు అనుగ్రహించినటువంటి ఒక ప్రబంధం. ఎవరు ఈ తిరుప్పల్లాండుని కటాక్షించారు అంటే, మన గోదాదేవి తండ్రి గారు. ఎవరు? మన విష్ణుచిత్తుల వారా? అవునండి, మన విష్ణుచిత్తుల వారే. బాగా గుర్తుంచుకోవాలి. ఏం గుర్తుంచుకోవాలి మనం? మనం జీవితంలో ఏదో ఒక వస్తువును మనం ప్రేమిస్తూ ఉంటాం కదా! అయితే ఆ వస్తువుల మీద ప్రేమ మనకి కాసేపు ఉంటుంది, కాసేపు పోతుంది. కొంచెం ఉంటుంది, మరి కొద్దిసేపట్లో పోతుంది. మనం జీవితంలో బాగా ప్రేమించవలసిన వారు ఎవరైనా ఉన్నారు అంటే, ఫస్ట్ భగవంతుడు. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు ఆ శ్రీమన్నారాయణుడే. ఆ శ్రీమన్నారాయణుడి మీద ప్రేమతో, ఎంతో ప్రేమతో స్వామివారికి ఎటువంటి దృష్టి దోషము కలగకుండా ఒక అద్భుతమైనటువంటి ప్రబంధాన్ని అనుగ్రహించారు. తిరుప్పల్లాండు అంటారు. ఇది మనం రోజు చక్కగా విన్నా చాలు. తమిళంలో పాడారు. పెరియ ఆళ్వార్. వీరికి విష్ణు చిత్తుల వారికి, మన గోదాదేవి తండ్రి గారికి మరొక పేరు పెరియ ఆళ్వార్. మిగతా ఆళ్వార్లందరూ కూడా, స్వామి నీ దర్శనం మాకివ్వవా అని ప్రార్థిస్తే, మన విష్ణు చిత్తుల వారు మాత్రం, స్వామి నువ్వు ఇక్కడికి వచ్చావనుకో అందరి దిష్టి తగులుతుంది. అమ్మో, నీకెవ్వరి దిష్టి తగలకూడదు. నువ్వెప్పుడూ కూడా కొన్ని వేల, లక్షల, కోట్ల సంవత్సరాలు నువ్వెప్పుడూ చల్లగా ఉండాలి స్వామి అని చెప్పి భగవంతుడికే రక్ష పెట్టారుట విష్ణు చిత్తుల వారు. అందుకే వీరికి పెరియ ఆళ్వార్ అని పేరు. అటువంటి పెరియ ఆళ్వార్లు కటాక్షించినటువంటి తిరుప్పల్లాండు, దీన్ని, ఈ దివ్య ప్రబంధాన్ని ప్రతి పుణ్యక్షేత్రాల్లో, ప్రతి ఆచార్యుల సన్నిధానంలో పెరుమాళ్ళకి విన్నపం చేస్తూ ఉంటారు. మనం కూడా హాయిగా పాడుకుందామా? ఓం అస్మద్గురుభ్యో నమః. గురుముఖమనధీత్య ప్రాహ వేదానశేషాన్ నరపతి పరిక్లుప్తం శుల్కమాదాతు కామః స్వసురమమరవంద్యం రంగనాథస్య సాక్షాత్ ద్విజకులతిలకం తం విష్ణుచిత్తం నమామి. మిన్నార్ తడమదిల్ షూల్ வில்லிபுத்தூர் என்றொரு கால் சொன்னார் கழற்கமலம் சூடினோம் முன்னால் கிழியறுத்தா நென்றுரைத்தோம் கீழ்மைனில் சேரும் வஜியறுத்தோம் நெஞ்சமே வந்து பாண்டியன் கொண்டாட பட்டர்பிரான் வந்தா நின்று ఈండియ శంగ మెడుతూదా வேண்டிய வேதங்களோதி விரைந்து கிழறுத்தான் పాదంగల్ యాముడయ్య పత్తు. ఇక్కడి నుంచి మన పెరియాళ్వార్లు కటాక్షించినటువంటి తిరుప్పల్లాండు భగవంతుడికి రక్ష. ఎవరైతే ప్రేమతో భగవంతుడికి రక్ష కలగాలి, భగవంతుడు చల్లగా ఉండాలి, భగవంతుడికి, ఆ శ్రీమన్నారాయణుడికి ఎవరి దృష్టి దోషమూ తగలకూడదు అని చెప్పి మనం నిత్యం పూజామందిరంలో
నీరాజనం ఇస్తూ ఉంటే, ఆ ఇంట అనేక శుభాల వెల్లువ సాగుతుంది అంటారు మన ఆచార్యులు, పూర్వాచార్యులు కూడా. ఒక్కసారి మనం ఆ భగవంతుడి యొక్క దివ్య మంగళ విగ్రహ స్వరూపాన్ని మనసారా సేవిస్తూ పాడుకుందాం. శ్రవణం చేద్దాం హాయిగా. பல்லாண்டு பல்லாண்டு பல்லாயிரத்தாண்டு பல கோடி நூறாயிரம் மல்லாண்டு திண்டோல் மணிவண்ணா உன் சேவடி செவ்வி திருக்காப்பு அடியோ மோடும் நின்றோடும் பிரிவின்றி ஆயிரம் பல்லாண்டு வடிவாய் நின் வளமார்பினில் வாசகின்ற மங்கயம் பல்லாண்டு வடிவார சோதி வளத்துறையம் சுடராஜ்யம் பல்லாண்டு படைப்போர் புக்கு முழங்கும் అప్పాంజ సన్నియం పల్లాండే. దీన్ని 2 సార్లు పాడాలంటారు మన వాళ్ళు. பல்லாண்டு பல்லாண்டு பல்லாயிரத்தாண்டு பல கோடி நூறாயிரம் மல்லாண்டு திண்டோல் மணிவண்ணா உன் சேவடி செவ்வி திருக்காப்பு அடியோ மோடும் நின்றோடும் பிரிவின்றி ஆயிரம் பல்லாண்டு வடிவாய் நின் வளமார்பனில் வாசகின்ற மங்கையும் பல்லாண்டு வடிவாரே சோதி வளத்துறையும் சுடராஜ்யம் பல்லாண்டு படைப்போர் புக்கு முழங்கம் அப்பாஞ்சு சன்னியம் பல்லாண்டே. வாஜார்பட்டு நின்னுருள்ளீரேல் வந்து மன்னம் மனமொக்குன்மின் மனமும் கொன்மின் கூஜார்பட்டு நின்னீர்களை எங்கள் குஜவனில் புகழலொட்டோம் ஏஜாட்காலும் பஜிப்பிலோம் நாங்கள் இராக்கதர்வாஜு இலங்கை பாஜார்லாகப்படை பொருதானுக்கு பல்லாண்டு கூறுதமே பல்லாண்டு கூறுதுமே. ஏடு நிலத்தில் இடுவதன் முன்னம் வந்து எங்கள் குஜாம் புகுந்து கூடு மனமுடை ஈர்கள் வரம்பொழி வந்தொல்லை கூடிமினோ நாடு நகரம் நன்கரியா நமோ நாராயணாய வென்று பாடு மனமுடை பத்துருள்ளீர் வந்து பல்லாண்டு கூறுமினே. அண்ட குலத்து கதிபதியாகி அசுர ரிராக்கதரை இண்டை குலத்தை எடுத்துக்கலையந்த இருடி கேசன் தனக்கு தொண்ட குலத்துலுள்ளீர் வந்துடுத்து ஜுது ஆயிரநாமம் சொல்லி பண்டை குலத்தை தவிர்ந்து பல்லாண்டு பல்லாயிரத்தாண்டென்மினே. எந்தை தந்தை 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 தம்மூத்தப்பன் ஏழ் படிகால் தொடங்கி எந்த தந்தை தந்த தந்தை தம்மூத்தப்பன் ஏழ் படிகால் தொடங்கி வந்து வலுவலையாச் செய்கின்றோம் திருவோண திருவிசுவில் அந்தி அம்போதி இளறியுருவாகி அறையை அஜத்தவனை பந்தனை தீர பல்லாண்டு பல்லாயிரத்தாண்டென்று பாடுதுமே. தீரு பொழுகின்ற செஞ்சுடராசி திகுள் திருச்சக்கரத்தின் கோயிறு பொறியாலே எத்தொண்டு நின்று குடிக்குடியாற் செய்கின்றோம்
மாயப் பொருடு மாயப் பொறுப்புடை வானனை ஆயிரந்தோலும் பொஜுகுருதி பாயா சூஷுதிய ஆஜிவல்லானுக்கு பல்லாண்டு கூறுதுமே நெய்யிடை நல்லதோர் சோறும் நீதமும் அத்தானி சேவகமும் కయ్యడై కాయం కజుత్తుకు పోనుడు కాదుక్కు కుండలమం மெய்யிட நல்லதோர் சாந்தமம் தந்து என்னை வெள்ளு இராக்கவல்ல பையுடை நாகப் பகை கொடியானுக்கு பல்லாண்டு கூறுவுனே உடுத்து கலையந்த நின் பீதகவாடை இடுத்து கலத்ததுண்டு தொடுத்த துஜாய் மலர் சூடிக்கலையந்தன சூடுமித் தொண்டர்களும் விடுத்த திசைக்கரமும் திருத்தி திருவோண திருவிஜுவில் படுத்த பைநாகனை பள்ளி கொண்டானுக்கு பல்லாண்டு கூறுதுமே என்னால் எம்பெருமான் உந்தனக்கடியோ மென்றஜுத்து பட்ட அன்னாலே அடியோங்க அடியோங்கலடிக்குடில் வீடு பெத்து உயர்ந்தது கான் சென்னால் தோத்தி திருமதுரையில் சிலை கணித்து ஐந்தலை பைநாகத்தலை பாயந்தவனே உன்னை பல்லாண்டு கூறுதுமே உன்னை పల్లాండు కూరుదుమే 11, 12 పాసురాలు కూడా 2 సార్లు చదవాలంటారు పెద్దలు. అల్వజొక్కొన్రుమిల్లా అనికోటియర్కోన్ అభిమాన తుంగన్ செல்வனை போல திருமாலே நானும் உனக்கு பழிபடியேன் நல்வகையால் நமோ நாராயணா வென்று நாமம் பல பரவி பல்வகையாலும் பவித்திரனே உன்னை పల్లాండు కూరువునే మరొక్కసారి అల్వజొక్కొన్రుమిల్లా అనికోటియర్కోన్ అభిమాన తుంగన్ செல்வனை போல திருமாலே நானும் உனக்கு பழிபடியேன் நல்வகையால் நமோ நாராயணா வென்று நாமம் பல பரவி பல்வகையாலும் பவித்திரனே உன்னை பல்லாண்டு கூறுவனே பல்லாண்டென்று பவித்திரனை பரமேட்டியை ஷார்ங்கமென்னும் வில்லாண்டான் தன்னை வில்லிபுத்தூர் விட்டு சித்தன் விரம்பிய சொல் நல்லான்றென்று நவின்றைப்பார் நமோ நாராயணாய வென்று பல்லாண்டும் பரமாத்மனை சூஜுந்திருந்தேத்துவர் பல்லாண்டே பல்லான்றென்று பவித்திரனை பரமேட்டியை ஷார்ங்குமென்னும் வில்லாண்டான் தன்னை வில்லிபுத்தூர் விட்டு சித்தன் விரும்பிய சொல் நல்லான்றென்று நன்றைப்பார் நமோ நாராயணாய வென்று பல்லாண்டும் பரமாத்மனை சூஜுந்திருந்தேத்துவர் பல்லாண்டே பெரியாழ்வார் திவ்ய திருவடிகளே శరణం. ఓం అస్మద్గురుభ్యో నమః. జై శ్రీమన్నారాయణ. ప్రియ భాగవతోత్తములారా, తమిళంలో పాడారు ఆళ్వార్లందరూ కూడా. దక్షిణ భారతదేశంలో ఆళ్వార్లందరూ అక్కడే అవతరించారు. భగవంతుడి మీద ఎంత ప్రేమో వీళ్ళకి. ప్రపంచంలో భగవంతుడి మీద ఎక్కువ ప్రేమ చూపించిన వాళ్ళు ఫస్ట్ మన లక్ష్మణస్వామి, మన ఆదిశేషుడు, మన బలరాముడు, అదే మన రామానుజులు. ఆ తర్వాత మరింత ఎక్కువగా ప్రేమ చూపించిన వారు
ఆ స్థానం తర్వాత మన రామానుజుల వారు తర్వాత అంత గొప్ప ప్రేమను చూపించిన వారు మన ఆళ్వార్లు. ఆ ఆళ్వారుల్లో మన గోదాదేవి తండ్రి గారు విష్ణు చిత్తులు. వీరికి పెరియ ఆళ్వార్ అని పేరు. భగవంతుడినే స్వామి నువ్వొద్దు, ఇక్కడికి రావద్దు. ఇంతమంది దృష్టి దోషం తగిలితే నీకేమవుతుందో అని ఎంతో ప్రేమతో పాడారు. మనం మనం ఏం నేర్చుకోవాలి ఇందులోంచి అంటే బాగా గుర్తుంచుకోండి. వెరీ, వెరీ ఇంపార్టెంట్ విషయం చెబుతున్నాం. మనం ఏం నేర్చుకోవాలంటే ప్రతిరోజు మనం కూడా స్నానం చేసుకొని మన పూజా మందిరంలో మనకి మంత్రాలొచ్చినా, రాకపోయినా, ఈ తిరుపల్లాండు నోటికొచ్చినా, రాకపోయినా, చూసి చదవడం వచ్చినా, రాకపోయినా, చిన్న కర్పూరం బిళ్ళ ఒక ప్లేట్‌లో వేసుకొని, హారతిచ్చేది ఉంటుందే, అందులో వేసుకొని, ఒక్కసారి స్వామికి, ఆ ఏడుకొండల వాడికి, లేతే ఆ కృష్ణ పరమాత్మకి, ఆ రామచంద్రుడికి, ఆ నారసింహుడికి చక్కగా మనం హారతివ్వండి. తండ్రి నీకెవరి దృష్టి దోషం తగలకూడదు. నువ్వు కోట్ల సంవత్సరాలు చల్లగా ఉండాలి అంటూ భగవంతుడికి ఒక దిష్టి తీస్తాం. తీసి పక్కన పెట్టేస్తాం. ఓ నీడు చుక్క జల్లుతాం. ఇలాగా ఇంట్లో అమ్మే కాదు, ఇంట్లో నాన్నగారు కూడా, వారు కూడా ఆఫీస్‌కి వెళ్తున్నా, వ్యాపారంకెళ్తున్నా, లేదు ఏదైనా పని మీద వెళ్తున్నా, బయటికి వెళ్తున్నా, ఎక్కడికి వెళ్తున్నా ముందు స్వామికి ఒకసారి హారతిచ్చి వెళితే చాలా మంచిది. వాళ్ళే కాదు, ఇంట్లో పిల్లలు కూడా స్కూలుకెళ్తున్నా, స్కూలుకెళ్ళే ముందు ఒకసారి దేవుడికి దండం పెట్టుకొని, చిన్న కర్పూరంతో హారతిస్తే భగవంతుడికి రక్ష పెడుతున్నాం మనం. అది ఎంతో ప్రేమతో. భగవంతుడు ఎంతో పొంగిపోతాడు. నేనంటే నీకెంత ఇష్టం నాన్నా? అబ్బా! నా మీద నీకెంత ప్రేమ అని పరవశించిపోతాడు. మనకెప్పుడూ కూడా అనేక, అనేక శుభాలని అనుగ్రహిస్తూ ఉంటాడు. అంతటి గొప్ప దివ్య ప్రబంధం 'తిరుప్పల్లాండు'. ఇది సాక్షాత్తు మన గోదాదేవి తండ్రి గారు, విష్ణు చిత్తులు వారు ఆలపించారు. ప్రేమతో పాడారు కనుక భగవంతుడికే దిష్టి తీసి భగవంతుడే భగవంతుడికే రక్ష పెట్టారు గనక వీరికి పెరియ ఆళ్వార్ అని పేరొచ్చింది. అటువంటి పెరియ ఆళ్వార్లు కటాక్షించినటువంటి తిరుపల్లాండుని చక్కగా హాయిగా విందాం. చక్కగా మీరు పుస్తకం చూస్తే ఆటోమేటిక్‌గా మీకు వచ్చేస్తుంది. రోజు హాయిగా పాడుకుందాం. మన ఇంట అనేక శుభాలు. పరంపరని స్వీకరిద్దాం. మర్చిపోవద్దు మన పిల్లల చేత కూడా ఒక చిన్న కర్పూరం. ఉదయం కుదరకపోతే సాయంకాలం, రాత్రైనా పర్వాలేదు. స్వామికి ఒక్కసారి చక్కగా నీరాజనం ఇస్తాం. అందుకే ఈ పల్లాండుని మన వాళ్ళు అద్భుతంగా పాడారు. పల్లాండు పల్లాండు పరమాత్మకు సకల జగములు సకల జగములు నేలు జగదాత్మకు పల్లాండు పల్లాండు అష్టాక్షరీ మంత్ర పరమార్థమైనట్టి పరవాసుదేవునకు పల్లాండు 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 పరమాత్మకు అని అద్భుతంగా పాడారు. మనం కూడా ఈ స్తోత్రాన్ని ప్రేమతో శ్రవణం చేద్దాం. ప్రేమతో స్మరించుకుందాం. అష్టలక్ష్మి పీఠం నుంచి అందరికీ కూడా అమ్మవారి మంగళాశాసనాలు, భగవంతుడి యొక్క రక్ష అందరికీ ఎల్లప్పుడూ ఉండాలని ఆ శ్రీమన్నారాయణుడి యొక్క శ్రీచరణ సన్నిధిలో ప్రార్థన చేస్తూ జై శ్రీమన్నారాయణ. జై జై శ్రీమన్నారాయణ.